బేసిక్గా. అంటే మరి అది ఆనుకునేగా ఉంది, ఇంకెక్కడ ఉంది అది, ఎలా నడిచింది అది? రెండవది మాదాపూరు లేకపోతే ఈ గండిపేట ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఆ స్కూళ్ళు అవి ఉన్నాయి వాటిట్లలో ఎట్లా సాధ్యమైంది? అప్పుడు కట్టినటువంటి వాటిని ఇప్పుడు కూల్చట్లేదు. ఫస్ట్ ఏమో మొత్తం కూలుస్తున్నాం అన్నారు, FTL లెవెల్ కూలుస్తున్నాం, బఫర్ జోన్ కూలుస్తున్నాం అన్నారు ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి కొత్తగా కన్స్ట్రక్ట్ ఏది నోటీసులు ఇస్తున్నామన్నారు, ఏది వాటికి టైం ఇచ్చి కూలుస్తామన్నారు. మూడో ఫేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మాట మారిపోయింది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కూలుస్తున్నాం, ఆల్రెడీ నివాసం ఉంటున్న వాటిని వినియోగించుకుంటున్న వాటిని కూల్చట్లేదు అని చెప్తున్నారు. బాగుంది, ఇప్పుడు ఆ మాట చెప్పారు. మరి ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ అండర్ వర్క్లో ఉందిగా, మరి ఎందుకు కూల్చారు దాన్ని? లేదు, రాంభూపాల్ రెడ్డి ఇల్లు నిన్న కూల్చారు కాటంరెడ్డి, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ కాదు కదా, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారుగా, ఎట్లా కూల్చారు మరి? అది ఓన్లీ ప్రహారీ కూడా కట్టారంట, అసలు అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, కానీ భవనాలు కూడా కొట్టారని చెప్తున్నారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇక్కడ మరి ఓవైసీ వాళ్ళది అది కూల్చరా లేదా? అట్లాంటి ఈ మిగతా అన్ని ఇప్పుడు దుర్గం చెరువులో కూల్చరా? నోటీసులు ఇచ్చారు, లేకపోతే ఎవరైనా మాకు ఒకటే ప్రకటన చేసిన స్టేట్మెంట్ బాగుంది, కూల్చడం